గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం కుమారదేవం చరిత్ర. గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుమారదేవం గ్రామంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తిపీఠంగా భావించబడుతుంది. ఈ ఆలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు విశ్వసిస్తారు. గ్రామాన్ని, ప్రజలను రక్షించే గ్రామ దేవతగా పోచమ్మ తల్లిని ఆరాధిస్తారు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండగా తరచూ వ్యాధులు, కరువులు ప్రజలను వేధించేవని చెబుతారు. అప్పుడు గ్రామస్తులు అమ్మవారిని శరణు వేడగా పోచమ్మ తల్లి స్వయంగా ప్రత్యక్షమై గ్రామాన్ని కాపాడిందని పురాణ కథనం. ఆమె గండిలో వెలిసిందని నమ్మకం ఉండటంతో ఆమెకు గండిపోచమ్మ అనే పేరు వచ్చింది. అమ్మవారి కృపతో రోగాలు నశించి పంటలు బాగా పండడంతో ప్రజల భక్తి మరింత పెరిగింది. ప్రతి సంవత్సరం జాతర, బోనాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులకు ధైర్యం, శాంతి, రక్షణను ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.